గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మార్నింగ్ మనం పొలంకి రావడం జరిగిందనమాట. ఒకసారి చూడండి. అయితే పొలంకి అయితే వచ్చిన. అయితే నేనేమనుకుంటున్నా అంటే అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు తీసినా చాలామందికి డౌట్ రావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ తీసిందంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ అంటే మిడిల్ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతులే. అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందరూ కూడా రైతులే. బట్ ఏంటంటే మన కష్టం ఎట్లుంటుందో ప్రతి ఒక్కరు తెలియాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫుడ్ పండిస్తారు, రైతే రాజు రైతే రాజు అంటారు. కానీ రైతు రాజు కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే రైతు కూలీని లెక్క చూస్తారు. ఫార్మర్స్ డే వచ్చినప్పుడు మాత్రమే ఫార్మర్స్ ఇది బ్యాక్ బోన్ అంటారు, రైతు కింగ్ అంటారు. బట్ ఏంటంటే రైతు కింగ్ లెక్క చూస్తలేరు ఫ్రెండ్స్. రైతు ఒక కూలీని లాగా ఆ పంటకు రేటు ఉండకపోవడము, ఆ మందులకు కొట్టడానికి తిప్పలడడం, లోన్స్ తీసుకోవడము పంటలపైన, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు సపోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. వార్డు మెంబర్ గెలిచినా అతనికి పెద్ద ఇది చేస్తారు, సర్పంచ్ గెలిచినా, ఎమ్మెల్యే ఎంపీ గెలిచినా, సీఎం గెలిచినా కూడా అది చేస్తాడు అని గెలిపించుకుంటున్నాం. మరి మనకి ఎవరు కూడా ఏం చేస్తలేడు ఫ్రెండ్స్. కనీసం గిట్టుబాటు ధర కూడా మనకి ఇస్తలేరు. ఆ పంట పండించేది మనము, కష్టపడేది మనము, కానీ ఫలితం మాత్రం దళారులకు పోతున్నది, గవర్నమెంట్కి పోతున్నది. బట్ మనకేమైనా వస్తుందా అంటే ఏం లేదు. మళ్ళా ఆకలి ఉండి కష్టపడి పని చేసి అన్నీ చేసేదినేమో రైతులు, కానీ లాభం పొందేది మాత్రం వాళ్ళు. అసలు పంట నాటినప్పటి నుంచి పంట ఎదిగినప్పటి నుంచి నీళ్ళు పెట్టడము, మందు చల్లడము, ప్రతిదీ కూడా పురుగుల మందు, గడ్డి మందు కొట్టడము, కల్పించడము, మళ్ళీ రాసి చేయడము, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఇంతవరకు ఇంత కష్టపడి ఎవరు కూడా పని చేయరు. మళ్ళీ ఏమైనా లాభం ఉందా అంటే అది కూడా లేదు. మార్కెట్కి వేసుకోవాలంటే మళ్ళీ డబ్బులు కావాలి, సంచులకు డబ్బులు కావాలి, కురుటళ్ళకు, మోసే వాళ్ళకి, ప్రతి ఒక్కరు డబ్బులు కావాలి ఫ్రెండ్స్. మార్కెట్ కూడా వేసుకోకపోతే కూడా మళ్ళీ కరెక్ట్ ఇస్తారా అంటే ఈ రోజు రా రేపు దా అంటాడు, మార్కెట్కి వేసుకోకపోతే కూడా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు తెలవాలి. అరే వీరు కూడా కరెక్టే కదా, పాయింట్ కరెక్ట్ చెప్తున్నాను కదా అని అందరు తెలవాలి అనేది. అందరికీ మనం చెప్పినాం అనుకో, అరే కరెక్టే కదా అని వాళ్ళు కూడా నమ్ముతారు. ఎందుకంటే ప్రతిది కూడా ఎవరు కూడా రైతు గురించి ఎవరు చెప్తలేరు ఫ్రెండ్స్. కంటెంట్ అది ఇది ఫేమస్ కావడం కోసం అన్నీ చేస్తున్నారు. బట్ ఏంటంటే రైతు యొక్క కష్టాలు ఎట్లుంటాయి, ఎంత బాధపడుతుండో, ఎట్లా పంట పండిస్తున్నాడు, కనీసం రైతుకు లాభం వచ్చే విధంగా కూడా రేట్లు లేవు ఫ్రెండ్స్. ఇప్పుడు మార్కెట్లో రేట్లు లేవు. కాబట్టి ఏంటంటే మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ అయితే నేనైతే ప్రతిదీ కూడా నేను వీడియో తీస్తాను అనమాట. వీడియో తీసి అందరికీ తెలిసే విధంగా చేద్దాం ఫ్రెండ్స్. ఏమంటారు? అదే ఖచ్చితంగా మీ సపోర్ట్ అని నాకు కావాలి. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. రైట్ ఫ్రెండ్స్, మరి జై హింద్, జై భారత్.